అట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సొంత డబ్బులతోని కట్టించినటువంటి కుదురు పాకలు ఆ స్కూల్లో ఒకసారి ఆ స్కూల్కి సంబంధించి విశేషాలు ఏంటి వింతలేంటి అసలు ఎట్లా కట్టారని చూద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఏదైతే ఈ స్కూల్ మొత్తం కూడా 1 ఎకర్లో నిర్మించినట్టు తెలుస్తూ ఉంది. దాదాపు ఒక హాఫ్ ఎకర్ పైన కూడా పిల్లలు ఆడుకునే విధంగా వాళ్ళకి స్పోర్ట్స్ కావచ్చు అదంతా వాళ్ళకి సదుపాయం ఉండే విధంగా ఒక హాఫ్ ఎకర్ పై కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది అంతా గ్రౌండ్ కూడా ప్లేకి సంబంధించి దానికి యూజ్ చేస్తారని చెప్పి కూడా ఇది ఖాళీగా వదిలిపోయడం జరిగింది. ఇక చూడొచ్చు ఇక్కడ స్కూల్కి సంబంధించి ఒక్కసారి విజువల్ చూసినట్లయితే ఇవాళ నేను కేటీఆర్ చేతుల మీదుగా అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వారి ఇద్దరి చేతుల మీద కూడా ఈ స్కూల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. చూడొచ్చు పెద్ద ఇక్కడ మనకి ఒక హాల్ అయితే కనిపిస్తూ ఉంది. మార్నింగ్ టైంలో కూడా ఇక్కడ ప్రేయర్ చేసుకునేడానికి మనకి ఇక్కడ సదుపాయం అయితే ఉంటుంది. గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది క్లియర్ కట్గా. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటగా స్టెప్స్ 2 సైడ్స్ మనకు కనిపిస్తూ ఉంది. వన్ సైడ్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ వాడినటువంటి కింద మార్బుల్స్ కూడా టైల్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు క్లాస్ రూమ్ చూడొచ్చు. ఒకసారి లోపలికి రా. సో ఈ విధంగా క్లాస్ రూమ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ బోర్డు, టీచర్ కూర్చోడానికి చైరు, ఇక్కడ టేబుల్, అదేవిధంగా చిల్డ్రన్స్ పిల్లలు కూర్చోడానికి ఇక్కడ మనం టేబుల్స్ చూస్తూ ఉన్నాము. సో దాదాపు ఒక టేబుల్లో 2 కావచ్చు 3 కావచ్చు కూర్చొని చక్కగా చదువుకోవచ్చు. బోర్డు కూడా చూడొచ్చు మనం. అంటే కొన్ని స్కూళ్ళల్లో చిన్నగా బోర్డులు పెట్టడం, ఇరుకుగా గదులు ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దాదాపు నాకు తెలిసి 40 నుంచి 50 వరకు కూడా పిల్లలు కూర్చొని ఇక్కడ క్లాసులని నేపథ్యం కనిపిస్తూ ఉంది. అక్కడ బోర్డు చూడవచ్చు ఎంత పెద్దగా ఉందో. బోర్డు కావచ్చు, ఇక్కడ సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇంకా ఈ తర్వాత క్లాస్ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తాను. ఒకసారి అండి. దాదాపు ఇక్కడ 2 ఫ్లోర్లు అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ పైన ఫస్ట్ ఫ్లోర్ 2 ఫ్లోర్లు కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో సేమ్ ఎలాగైతే ఉందో అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి దాదాపు 8 క్లాస్ రూమ్స్ నిర్మించారు. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా 8 క్లాస్ రూమ్స్ నిర్మించారు. చూడొచ్చు ఇదే విధంగా దాదాపు 8 రూములు, ఫస్ట్ ఫ్లోర్లో 8 రూములు, గ్రౌండ్ ఫ్లోర్లో 8 రూములు కట్టడం జరిగింది. దాదాపు ఒక్కొక్క రోకి సంబంధించి ఇటు 8 అటు 8కి సంబంధించి బెంచెస్ ఉంటాయి. ఇక్కడ 40 నుంచి 50 మంది వరకు కూడా పిల్లలు కూర్చొని ఇక్కడ క్లాసెస్ వినే అంశం మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. ప్రతి క్లాస్ రూమ్ కూడా సేమ్ ఒకే విధంగా ఉండేటట్టు కూడా ఇక్కడ నిర్మించినట్టు క్లియర్ కట్గా మనకు కనిపిస్తున్నటువంటి అంశం చూస్తూ ఉన్నాము. చూడొచ్చు ఇక్కడ హాల్ కూడా ఏదైతే ఇక్కడ హాల్ కూడా పిల్లలు నడవడానికి క్లాస్ రూమ్స్కి వెళ్ళడానికి ఇరుకిరుకుగా లేకుండా ప్రశాంతమైన వాతావరణంగా మనకు కనిపిస్తూ ఉంది. ఏ క్లాస్ రూమ్ చూసినా కూడా చూడొచ్చు ఒకటే ప్యాటర్న్. ఇక్కడ పెద్ద బోర్డు, చైరు, కుర్చీ, పిల్లలు కూర్చోడానికి రోస్. అంటే ఏ క్లాస్కి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి నాకు తెలిసి 5th క్లాస్ వరకు కూడా మరి ఇవన్నీ క్లాసెస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత కూడా 5th to 10th కూడా ఉంటుందని చెప్తా ఉన్నారు. దానిపై క్లియర్గా లేదు. కానీ ఇప్పుడు అయితే చూడొచ్చు చిన్న పిల్లల నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఏజ్ టర్మ్గా ఇక్కడ క్లాస్ రూమ్స్ అయితే ఏర్పాటు చేయడానికి చూస్తూ ఉన్నాం. ఒక్కసారి వరండా కూడా చూసుకున్నట్లయితే మనము ఎంత క్లియర్గా ఉందనేది మనకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు ఇవాళ ఓపెనింగ్ నేపథ్యంలో హడావుడిగా ఉంది. పిల్లలు కావచ్చు, పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడ స్కూల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి ఇవాళనే ప్రారంభోత్సవం కాబట్టి సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి అంశాలను చూస్తా ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ పిల్లలకి ఇక్కడ భోజనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ ఏదైతే ఆ బోర్డుకు సంబంధించి మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే, అదేవిధంగా ముఖ్య అతిథి అని చెప్పి కూడా కల్వకుంట్ల తారక రామారావు శాసనసభ్యులు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం అని చెప్పి కూడా విశిష్ట అతిథి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరియు పాఠశాల విద్యాశాఖ మంత్రి వారు అని చెప్పి కూడా ఇక్కడ ఎవరైతే అతిథులకు సంబంధించి ఒక బోర్డు అయితే చూస్తా ఉన్నాము గౌరవ అతిథులు అని చెప్పి కూడా వాళ్ళందరి పేర్లు ఇక్కడ మంత్రుల కాంచి ముఖ్యమంత్రి కాంచి వాళ్ళందరి పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు ఇవాళ సెలబ్రేషన్స్ నేపథ్యంలో మరి ఏదైతే ప్రారంభోత్సవం నేపథ్యంలో పిల్లలందరికీ కూడా ఇక్కడ ఫుడ్ పెడుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. చూడొచ్చు పిల్లలకు సంబంధించి ఇక్కడ ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ స్టాల్స్ పైన ఇక్కడ కూర్చొని తింటా ఉన్నారు. చూడొచ్చు తినే దృశ్యాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ గుడ్డు కావచ్చు, స్వీట్ కావచ్చు, డిఫరెంట్ వెరైటీస్ కర్రీస్తోని పిల్లలందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇది
ఏదైతే ఈ స్కూల్ కట్టించినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారే ఈ భోజన వసతులు కూడా అవన్నీ కూడా కేటీఆర్ గారే పెట్టినట్టు ఇక్కడ మనకైతే సమాచారం అయితే తెలుస్తూ ఉంది. చూడొచ్చు ఒక హాల్లోనే దాదాపు 20 నుంచి 30 మంది పిల్లల పైగా కూడా ఇక్కడ భోజనం చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తాను. ఇటు సైడ్ చూడొచ్చు బాలికలు తినడానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ అవి కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఇది కేవలం భోజనం కోసమే ఏర్పాటు చేసినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. సో ఇలా ప్రారంభోత్సవం నేపథ్యంలో మరి పిల్లలందరికీ కూడా ఫుడ్ పెట్టినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. భారీ ఎత్తున కూడా దీనికి సంబంధించి కేటీఆర్ ఖర్చు చేసి కూడా కట్టించినట్టు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. చూడొచ్చు ఒక ఫ్లోర్కి 8 రూములు, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోర్ 2 ఫ్లోర్లు కలిసి 16 రూములు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాము. కింద హడావుడి ఉంది, నీకు నీట్గా పైనుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి చూడొచ్చు రూమ్స్ ఏ విధంగా ఉన్నాయనేది. ఇక్కడ నుంచి అంటే 2 సైడ్స్, అటు లెఫ్ట్ సైడు ఇటు రైట్ సైడ్, 2 సైడ్ నుంచి ఇక్కడ వెళ్ళడానికి 2 సైడ్ నుంచి ప్రాంగణాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంటే ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా, అటు ప్రైవేట్ స్కూల్ అంటే మనకి కనిపిస్తూ ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్, గ్లాసుల అద్దాలలో మనకి చూస్తూ ఉంటాం. కానీ ఇది దానికంటే ధీటుగా మరి ప్రభుత్వ స్కూల్ని ఇక్కడ నిర్మించడం అనేది ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఆ సైనింగ్ బోర్డును చూడొచ్చు మనము. సైనింగ్ బోర్డు చూసినట్లయితే శ్రీమతి జోగినిపల్లి లక్ష్మీ కేశవరావు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కుదురుపాక అని చెప్పి చూస్తూ ఉన్నాము. వీరు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించి వాళ్ళ అత్త మామకు వాళ్ళు, దాంతో పాటు కేటీఆర్ కూడా అమ్మమ్మ తాత, మరి తను కూడా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడని చెప్పి కూడా తను ఇంతకుముందు మాట్లాడడం కూడా చూసాం. కేటీఆర్ తనకెంతో ఈ ఊరు కావచ్చు, ప్రాంతం కావచ్చు, తనకు ఎంతో ఇష్టం అని చెప్పి కూడా మరి ఇక్కడ పాఠశాలను నిర్మించి ఇక్కడ పిల్లలకి తనదైన వంతుగా కొంత విద్యను అందించాలని చెప్పి తను ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ స్కూల్ని ఏ విధంగా తీర్చిదిద్ది ఎంత చక్కగా మరి పిల్లలకి చదువు కల్పించే విధంగా ఇక్కడ ఏ విధంగా అయితే చూస్తూ ఉన్నాము. స్కూల్ మంచిగా కట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి మరి కేటీఆర్ గారు ఒక బహుమతిగా ఇస్తున్నటువంటి పాఠశాలను మనం చూస్తూ ఉన్నాము. ఇంకో వైపు పక్కనే వాళ్ళ ఊరు మానేర్లో పోయినటువంటి అంశాన్ని కూడా మరి కేటీఆర్ గుర్తు చేసుకొని బాధపడినటువంటి అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ దాదాపు ఒకే ఫ్లోర్లో నేను చెప్తా ఉన్నాను 8 రూములకు పైగా ఉన్న అంశాన్ని చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏదైతే క్లాస్ రూమ్స్కి వెళ్ళే మధ్యలో ఇరుకిరుకుగా లేకుండా కూడా ఈ వరండా అంటారు దీన్ని, ఈ వరండా కూడా చాలా విశాలంగా ఉంది. చిన్నపిల్లలు తొంగి చూడకుండా కూడా ఇక్కడ చూడొచ్చు, తొంగి చూడకుండా కూడా ఈ కడ్డీలు ఏర్పాటు చేయడము, గ్లాసెస్ ఏర్పాటు చేయడము, దీనికి వాళ్ళకి కిందికి ఇట్లా వంగకుండా కూడా మరి ఇవన్నీ జాగ్రత్తలు వహిస్తూ ఒక క్లియర్ కట్గా ఒక విజనరీతోని మరి స్కూల్లో నిర్మించినట్టు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి భారీ ఎత్తున కూడా ఖర్చు అయిందన్నట్టు కూడా మనకు కొంతమంది ఇక్కడ సమాచారం అయితే చెప్తున్నటువంటి అంశం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ వాష్రూమ్స్ కూడా చూడొచ్చు. కింద గ్రౌండ్ ఫ్లోర్ కావచ్చు, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, వాష్రూమ్స్ కూడా పక్కనే ఏర్పాటు చేయడం, అంటే దీనికి స్కూల్కి లెఫ్ట్ సైడ్ పక్కనే ఏర్పాటు చేయడం చూస్తూ ఉన్నాము. వాష్రూమ్స్ కూడా అవి కూడా చాలా నీట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి వాష్రూమ్స్ కూడా పిల్లలకి ఇబ్బంది పడకూడదని చెప్పి కూడా ఒక ప్లాన్తోని ఇక్కడ నిర్మించడం కూడా ఏర్పాటు చేయడం కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతానికి అయితే తాళాలు వేసి ఉన్నాయి మనకి, ఎందుకంటే కింది ఫ్లోర్ వరకు అయితే ఓపెన్ చేశారు. సో 5th ఫ్లోర్ తాళాలు వేయడం జరిగింది. మరి స్కూల్ ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలు కూడా వస్తే దాన్ని ఓపెన్ చేసి మరి క్లాసులు కూడా తొందరలోనే జరుగుతాయని చెప్పి కూడా మనకి చెప్తున్నటువంటి అంశం కనిపిస్తూ ఉంది. ఇది కేటీఆర్కి సంబంధించి తన ఒక జ్ఞాపకార్థకంగా వాళ్ళ అమ్మమ్మ అదేవిధంగా వాళ్ళ తాతకు సంబంధించి జ్ఞాపకార్థకంగా తను ఇక్కడ ఒక స్కూల్ని అయితే నిర్మించడం జరిగింది. తనకి ఆ విద్య పట్ల కావచ్చు, ఇక్కడ పిల్లలు చదువుకొని ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి కూడా కేటీఆర్ గారు ఇంతకుముందు ఆ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ దీవెనలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఏదైతే కుదురుపాకకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్మించినటువంటి స్కూల్ను చూస్తూ ఉన్నాము. ఎంత చక్కగా ఎంత నీట్గా పిల్లలకి మరి సదుపాయం కల్పించే విధంగా విద్యను అందించే విధంగా ఈ ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా మరి ఈ స్కూల్ నిర్మించిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ కళ్యాణ్తో ప్రభాకర్, కుదురుపాక నుంచి.